శేఖర్ రెడ్డి గారు, ఏ కార్యక్రమానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏడాది నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడం, ఆ భూతం అనడం, ఇంకోటి అనడం, తిట్టేస్తాం, తరివేస్తాం, భూస్థాపితం చేసేస్తాం. నిన్న ఒకరోజు చూడండి, ఫిక్కీ సదస్సుకు పోయారు, ఇదే మాట జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టారు. ఆ తర్వాత అదేదో ప్రోగ్రాము ఎమర్జెన్సీకి సంబంధించి మొన్న వెళ్తే నిన్న పేపర్లు మనం చూసింది, ఎమర్జెన్సీకి సంబంధించి ఏదో కార్యక్రమం 50 ఏళ్ళు అయిందని అక్కడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టారు. ఈరోజు తీసుకోండి, ఏఐ సదస్సు అంటే ఏదో ఈరోజు వెళ్ళారు గుంటూరులో ఏదో కాలేజీకి సంబంధించి, అక్కడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు అన్నిటికీ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, తరిమేస్తాం, భూస్థాపితం చేస్తామని పేపర్లో అది హెడ్లైన్లు వేసుకోవడం. ఏంటి భజన? ఏంటి ఏడాది నుంచి భజన ఏంటి? సార్ నమస్తే అండి, ఈశ్వర్ గారు, మీకు తోటి ప్యానలిస్టులకి, సాక్షి టీవీ వీక్షకులందరూ కూడా గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే. కేఎస్ ప్రసాద్ అన్న నా చిన్ననాటి స్కూల్ డేస్ గుర్తు చేశారు సార్. ఇప్పటి వరకు నా 6th or 7th లో మా ఫ్రెండ్ ఒకటి వెంకీ అని ఒక అతను ఉండేవాడు. ఓకే, అవపాతం అంటే ఏంటి అని ఒక క్వశ్చన్ లేదు సార్. నేను తెలుగు మీడియం లో చదువున్నాను, గవర్నమెంట్ బల్లో కాబట్టి తెలుగు మీడియం చదువున్నాను సార్. వాడు ఏం రాసేవాడు అంటే ప్రతిసారి సార్ ఆవు పాలు ఇచ్చేదాన్ని అవపాతం అని రాసేవాడు సార్. మా సైన్స్ టీచర్ పిచ్చ కొట్టుడు కొట్టేవాడు సార్ వాడిని. అయినా సరే రేపు అదే రాసేవాడు, నాకు వచ్చింది ఇదే సార్ అనేవాడు. దాన్నే రైట్ అన్నట్టుగా వాడు 100 సార్లు అయినా అదే రాసేవాడు సార్ వాడు. కానీ ఇక్కడ సైన్స్ టీచర్ పాత్ర ప్రజలు పోషించాలి కదా, మార్పు తీసుకురావాలి కదా. నేను అదే, ఆ సైన్స్ టీచర్ పాత్ర ప్రజలు పోషించే రోజు దగ్గరలో ఉంది సార్. ఓకే సార్, ఏదైనా సార్ ఈ ఏడాది అయింది, ఏడాదిలో మీరు ఒక కొత్త పరిశ్రమ తీసుకురాలేదే. మొత్తం కూడా మేము ఏదైతే విశాఖ సమ్మిట్ లో మేము కుదుర్చుకున్నటువంటి ఎంఓయూలకి మేము చేసిన అలాకేషన్స్ మొత్తాన్ని మీరు తెచ్చుకున్నారు తప్పిస్తే మీరు దావోస్ కింద ఒక్కటి కూడా తీసుకురాలేదంటే జగన్ అనే భూతం అంట సార్. సార్ రాష్ట్రంలో కొత్తగా ఒక భూత మాంత్రికుడు, క్షుద్ర మాంత్రికుడు ఒక ఆయన వచ్చినట్టున్నాడు సార్. ముఖ్యమంత్రి భూత మాంత్రికుడు అవతారం ఎత్తడం ఏంటి సార్? ముఖ్యమంత్రి గారు క్షుద్ర మాంత్రికుడు అవతారం ఎత్తడం ఏంటి? అసలు ఆ భాష ఏంటి? మీరు వాస్తవంగా సార్ భూతం ఎవరంటే సార్ 5 ఏళ్ళ అధికారంలో ఉండి 1000 కోట్ల, 100 కోట్ల, లక్షల కోట్ల పెట్టుబడులు అని చెప్పేసి ఆంధ్రజ్యోతి, ఈనాడులో అచ్చేయించుకొని తీరా 32,000 కోట్లు తీసుకొచ్చిన ఈయన భూతమా? ఏమీ డప్పు కొట్టుకోకుండా 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడులను గ్రౌండ్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు భూతమా? ఎవరు భూతం? 34,000 ఉద్యోగాలు మాత్రమే ప్రభుత్వ రంగంలో ఇచ్చిన ఈయన భూతమా? 2,36,000 శాశ్వత ఉద్యోగాలు ఇచ్చిన ఈయన భూతమా? ఏదైతే అవుట్ సోర్సింగ్, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ రంగ ఉద్యోగాలు మొత్తం కలుపుకొని 7 నుంచి 8 లక్షలే ఇచ్చిన ఆయన భూతమా? 40 లక్షల ఉద్యోగాలు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు భూతమా? ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. భూతం తేల్చడానికి ఒకటి చాలు. ఎవరు భూతం అనేది మీరు చెప్పిన బాగుంది. ఎలా అంటే సార్, అధికారంలోకి వచ్చి ఏడాది దాటిపోయింది సార్. సూపర్ 6 గాలి కొదిలేశారు సార్. ప్రజలు బండబూతులు తిడతా ఉన్నారు బయటకు వెళ్తే. సో వీటన్నిటి నుంచి డైవర్ట్ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారిని భూతం అంటాం, పరిశ్రమలు రావట్లేదు అంటాం. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు భూతమై ఉంటే, పరిశ్రమలు రాకుండా ఉంటే అదాని, అంబానీ రాష్ట్రానికి వచ్చారు సార్. జిందాల్ రాష్ట్రానికి వచ్చాడు సార్. ఎందుకు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి జపం ఎందుకు సార్? ఒకటే సార్ సార్ ఒక విషయం సార్, చంద్రబాబు నాయుడు గారికి అల్జీమర్స్ అనే రోగంతో పాటుగా కలవరింతలు కూడా వచ్చినట్టున్నాయి సార్. ఎందుకంటే ఆయన మర్చిపోవడం అలవాటు సార్. అల్జీమర్స్ అని ఎందుకు అంటున్నా అంటే సార్, దానికి జస్టిఫికేషన్ ఉంది సార్. జస్టిఫికేషన్ లేకుండా నేను అన్నా సార్. నిన్న ఏదైతే ఎమర్జెన్సీకి సంబంధించి మాట్లాడుతూ ఎమర్జెన్సీని తీవ్రంగా ఖండించారు సార్ చంద్రబాబు నాయుడు గారు. సార్ 75లో ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ యూత్ లీడర్, అవును, సంజయ్ గాంధీకి ప్రధాన అనుచరుడు, ఎమర్జెన్సీని స్వాగతిస్తూ ఎస్వి యూనివర్సిటీలో ప్రసంగాలు ఇచ్చినటువంటి వ్యక్తి. ఆయన ఈ రోజు వచ్చి ఎమర్జెన్సీ గురించి తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు సార్. సో ఆయనకి అల్జీమర్స్ ఉన్నట్టా లేదా మీరు చెప్పండి సార్. రైట్ 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 సార్, గంజాయి గురించి రాష్ట్ర ప్రజలు ఎంత తప్పుదో ఉంటారు సార్ నిజంగా. సార్ 2000 మీరు వీడియోలు చూపించారు సార్. ఆ వీడియోలు కాదు సార్, రాష్ట్రం పరువు అప్పట్లో ఎంతలా పోయిందనడానికి నేషనల్ మీడియా వీళ్ళని నిజంగా సార్ నేషనల్ మీడియా కడిగి పడేసింది సార్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని. సార్ 2018 సెప్టెంబర్ 2 సార్ ఎకనామికల్ టైమ్స్ కథనం వేయడమే కాకుండా ఒక డాక్యుమెంటరీ తీసింది సార్. డాక్యుమెంటరీ పేరేమని తీసిందంటే సార్, డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్ నార్త్ ఈస్టర్న్ హిల్లీ బెల్ట్ ఫాస్ట్ బికమింగ్ క్యానాబిస్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఉత్తరాది మన్యం దేశానికి గంజాయి రాజధానిగా మారిపోయిందని చెప్పేసి ఎకనామికల్ టైమ్స్. మరి ఆయన సాధించినవన్నీ ఇట్లాంటి గొప్ప గొప్ప దాన్ని ఏమంటారు ఫలితాలు సాధించినవన్నీ మీకు వేస్తారు కదా. 2017 జూలై 20 సార్, ఒక్క
నిమిషాలు కంప్లీట్ చేస్తాం. కంప్లీట్ చేయండి. 2017 జూలై 20 సార్, డెక్కన్ క్రానికల్, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఇన్ గ్రిప్ ఆఫ్ డ్రగ్ టైడ్ డెత్స్. అదే విధంగా సార్, గ్రీన్ రూట్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ టు కేరళ వయా తమిళనాడు, గంజాయి గురించి సార్. సార్ ఇక ఆంధ్రప్రదేశ్ గురించి సార్, ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత సార్, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకుముందు గంజాయి గురించి ఏ చర్యలు చేపట్టలేదు సార్. 2019కి ముందేమో. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆపరేషన్ పరివర్తన్ తీసుకొచ్చి 10,000 ఎకరాల్లో పంట నాశనం చేశాం సార్, తగలబెట్టేశాం. 3 లక్షల కేజీల గంజాయిని పట్టుకొని తగలబెట్టేశాం. రైట్. 8,000 మంది, Yes, yes. 8,000 మందిని అరెస్ట్ చేశాం. కానీ వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత సార్, రాజధానిలో ఒక వార్త సార్, ఇది తెలియాలి సార్, వీళ్ళు గంజాయిని ఏమాత్రం ఉక్కుపాదం మీద నలిపేస్తున్నారు అనడానికి ఒక చిన్న ఉదాహరణ సార్. ఇది ఆంధ్రప్రభ పేపర్ సార్. ఆంధ్రప్రభ పేపర్ మొన్న మార్చి 2వ తారీఖు సార్, గంజాయి బ్యాచ్ తో గడగడలాడుతున్న పెనమలూరు. ఇది సార్ వీళ్ళు గంజాయిని అరకట్టే విధానం.